వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నీవు ఎంత ఓపికతో ఉంటావో అంత అగ్రస్థానం నీదే తల్లి. ఎంత దూరంగా ఉంటావో అంత గౌరవం దక్కుతుంది. ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తావో అంత మనశ్శాంతి నీకు కలుగుతుంది. ఎంత తక్కువ ఆశపడతావో అంత ప్రశాంతత నీకు కలుగుతుంది. ఎంత తక్కువ మాట్లాడతావో అంతే విలువ నీకు రెట్టింపు అవుతుంది. ఇదే జీవితం యొక్క రహస్యం తల్లి. సాధారణంగా యోగులెప్పుడూ వైరాగ్యంతో ఉండెదరు. అందుకే వారికి మెప్పులన్నా ఒకే రకంగా, ఎవరైనా దెప్పినను ఒకే రకంగా ఉండెదరు. సమదృష్టి, శాంతియుతం మరియు మితభాషులై ఉండెదరు. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వినటం వాళ్ళ యొక్క నైజం. ఎల్లప్పుడూ వైరాగ్యంతో ఉంటారు. శ్రీ సాయి అని అనగానే అందరికీ గుర్తుకు వచ్చేటివారు దక్షిణ తీసుకునేవారని, ఊదిని వచ్చిన వారికి ఇచ్చేవారని, చూచేవాళ్ళకి అలా అనిపించినా నిజానికి అందులో అంతరార్థం వేరు. ధర్మము చెయ్యుటకు ధనము ఉపయోగించవలనని ఆ ధనాన్ని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమగునని శ్రీ సాయి యొక్క భావన. ధనమును పొందవలననిచో దానిని ప్రస్తుతం ఇతరులకివ్వటమే సరైన మార్గము. దక్షిణ ఇచ్చినచో వైరాగ్యము పెరుగునని, దానివలన భక్తి మరియు జ్ఞానము కలుగునని శ్రీ సాయి బోధించిన అంతరార్థం. అందుకే శ్రీ సాయి వారి వద్దకు వచ్చిన వారిని దక్షిణను అడిగేవారు. శ్రీ సాయి సర్వం వారే చేయుచున్నను దేనియందు అభిమానం ఉంచలేదు. ఎవరైనను వారిని గౌరవించినను, గౌరవించకున్నను, నమస్కరించినా, నమస్కరించకపోయినా, దక్షిణ ఇచ్చినా ఇయ్యకున్నను వారికి అందరూ కూడా సమానులే. అలా అని శ్రీ సాయి ఎవరిని అవమానించలేదు. అలా అని శ్రీ సాయిని పూజించినందుకు శ్రీ సాయి గర్వించడివారు కూడా కాదు. వారిని పూజించలేదని విచారించేవారు కూడా కాదు. ఇక అలాంటప్పుడు శ్రీ సాయిని ఎవరైనా ఇప్పుడు విమర్శించినా, నాబోటి వారు శ్రీ సాయిని పొగుడుతూ చాలా గొప్పగా చెప్పినా శ్రీ సాయి ఒకే రకంగా ద్వంద్వాతీతులుగా ఉంటారు. ఇలాంటి గుణగణములను చూసి మనమందరం కూడా నేర్చుకుని శ్రీ సాయి యొక్క మార్గంలో ఉందాము. శ్రీ సాయి వచ్చిన వారికి ఊది ఇచ్చేవారని అందరికీ తెలుసు. కాలిన కట్టెల నుండి వచ్చిన క్రాష్టమని ఊది అని శ్రీ సాయి యొక్క ఆశీస్సులతో ఇచ్చిన ఊది ఒక దివ్య ఔషధంగా పనిచేసి ఎన్నో రోగాలు అప్పుడు మరియు ఇప్పుడు కూడా నయమవుతున్నాయి. కానీ అందులో అంతరార్థం మరి ఒకటి కూడా ఉన్నది. శ్రీ సాయి ఊది అన్ని వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తూ వ్యాధులు నయమై తిరిగి రోగులు బ్రతుకుచున్నను కూడా. మరి ఒక అంతరార్థం ఏమిటంటే, మానవుని జన్మ అశాశ్వతమని, ఏదో ఒకరోజు ఈ శరీరం విడిచి వదలవలనని, అదే శరీరం కాలి బూడిదగనచే గుర్తించవలనని శ్రీ సాయి యొక్క భావన. ఆ వైరాగ్యమును సిద్ధింప చేసుకోవాలి. అప్పుడే అశాశ్వతమైనది శరీరము కావున దానిపై ఎక్కువ మమకారం, బంధము వలదని తెలుస్తుంది. అందుకే శ్రీ సాయి వారి వద్దకు వచ్చిన వారికి ఊదిస్తూ ఉండేవారు. శ్రీ సాయి బోధించిన జ్ఞానరత్నాలు ఒకటా రెండా, ఎన్నెన్నో. అనంతుడైన శ్రీ సాయిని గురించి ఎన్ని చెప్పగలం? అసలు వారి చరిత్రమునకు అంతమే లేదు. అటువంటి శ్రీ సాయి సచ్చరిత్రంలో లేనివేవి అన్నీ ఉన్నాయి. సాక్షాత్తు ఆ పరమాత్మ శ్రీ సాయియే ఉన్నారు. వారి జీవిత చరిత్ర ఉన్నది. ఎంతో తెలుసుకునేవి శ్రీ సాయి సచ్చరిత్రంలో ఉన్నాయి. అయినా పరమాత్మ సర్వాంతర్యామి. అటువంటి సర్వవ్యాపి అగు పరమాత్మ ఒక పవిత్ర గ్రంథంలో చరితములలో బీజాక్షర రూపంలో పరిధి వరకే గీటు గీసుకుని ఉండరు. బీజాక్షరములు ఫలానా చరితములో ఉన్నను లేకున్నను కూడా ఆ చరితములను విమర్శించక ఆ పరమాత్మ సర్వవ్యాపి అని మరవవద్దు. శ్రీ సాయిని ఫలాపేక్ష లేకుండా సేవ చేసుకునే వాళ్ళకి సాయి యొక్క ఆశీస్సులు తథ్యం. తద్వారా జ్ఞానరత్నములు శ్రీ సాయి సచ్చరిత్రంలో దాగి ఉన్నవి.
అర్థం చేసుకునే శక్తి మనకు కలుగుతుంది. శ్రీ సాయి చెప్పినవి అర్థమవుతాయి. వారి గుణగణములను మార్గంగా తీసుకుని ఎవరిని బాధ పెట్టుట గాని, మాట అనుట గాని, నిందించుట గాని, విమర్శించుట గాని జరగదు. మన జీవితంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నా శ్రీ సాయి సచ్చరిత్రము మన చేతిలో ఉండవలసిందే. ఆ పరమాత్మ సాయి ప్రతి భక్తునికి శ్రీ సాయి సచ్చరిత్ర రూపమున మార్గదర్శకుడై ప్రత్యక్షంగా ఉన్నారు. కనిపించే మార్గదర్శకుడు కనిపిస్తున్నా ఇంకా శ్రీ సాయి కనిపించటం లేదని, పిలుస్తే పలుకుటలేదని అని అనుకోవద్దు. ప్రత్యక్షంగా శ్రీ సాయి సచ్చరిత్ర రూపంలో నున్నా కూడా శ్రీ సాయి మన అందరికీ కూడా మార్గదర్శకుడు అని మీరు మరవవద్దు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.